హాయ్ అండి. నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ హోమ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో రాగి కేక్‌ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి. జనరల్‌గా మనం కేక్ అంటే మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ యూజ్ చేసి చేస్తాం కదా! బట్ ఈసారి కొంచెం హెల్తీగా రాగి పిండి ఇంకా షుగర్‌కి బదులు బెల్లం యూజ్ చేసి చేస్తున్నా అండి. సో, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు కోరిన బెల్లం వేసుకుంటున్నా అండి. అలాగే అందులో అరకప్పొచ్చి పెరుగు వేస్తున్నాను. పావు కప్పొచ్చి సన్‌ఫ్లవర్ ఆయిల్ ఏస్తున్నానండి ఫ్లేవర్ లేనిది. అలాగే అరకప్పు పాలు కూడా వేసుకొని, ఇది మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోవాలండి. అంతవరకు విస్కర్‌తో కలుపుకోవాలి ఇలాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1:30 కప్పు రాగి పిండి వేస్తున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ కూడా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. అర టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ కూడా వేస్తున్నా అండి. ఒక పావు టీ స్పూన్ వచ్చి సాల్ట్ వేస్తున్నాను. ఈ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పిండి ఇలా గట్టిగా ఉంది కదండీ! ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను. వేసుకొని కలుపుకోవాలి. మనకి కేక్ బ్యాటర్‌కి ఎంత కన్సిస్టెన్సీ వస్తుందో అట్లా కలుపుకోవాలండి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ. రాగి పిండి అనేది పాలు ఎక్కువే పీల్చుకుంటదండి. నాకు టోటల్‌గా 1 కప్ పాలైతే ఇందాక హాఫ్ కప్ ఏసాం కదా! ఇప్పుడు ఒక హాఫ్ కప్ ఏసాను ఆల్మోస్ట్. సో, 1 కప్ పాలైతే పట్టినియి. బట్ ఒకసారే వేయకుండా చూసి వేసుకోండి. ఆల్రెడీ బేకింగ్ పేపర్ ఏసుకొని ఆయిల్ గ్రీస్ చేసి తీసుకున్నా అండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్‌ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. సో, నేనిక్కడ బాదం ఇంకా జీడిపప్పుల్ని చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల కేక్ చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా పైన వేసుకున్న తర్వాత ఒకసారి అవి హ్యాండ్‌తో అట్లా ప్రెస్ చేస్తే ఎక్కువ ప్రెస్ చేస్తే లోపలికెళ్ళిపోతాయి. జస్ట్ లైట్‌గా అట్లా అట్లా అద్దితే మనకి కేక్ బేక్ అయిన తర్వాత అవి రాలిపోకుండా ఉంటాయండి. సో, ఇలా వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాను. 10 మినిట్స్ ముందు ఆ బౌల్‌లో ఈ కేక్‌ని పెట్టేసి మూత పెట్టేసి 30-40 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. 30 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే కుక్ అవ్వకపోతే ఇంకొక 10 మినిట్స్ ఉంచుకోండి. నాకు ఇది ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది బేక్ అవ్వడానికి. సో, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని డీమౌల్డ్ చేసుకోవాలండి ఒక ప్లేట్‌లోకి. బటర్ పేపర్ వేయడం వల్ల టిన్‌కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది కేక్ అనేది. సో, కేక్ కూడా చాలా మాయిస్ట్‌గా ఉందండి. ఫ్లఫీగా, మాయిస్ట్‌గా వచ్చింది. ఎక్కడ క్రాక్స్ లేకుండా, డ్రై అవ్వకుండా చాలా మెత్తగా కూడా వచ్చింది కేక్ అనేది. సో, అంతే అండి. ఎంతో హెల్తీగా ఉండే రాగి పిండి కేక్ చాలా ఈజీగా చేసుకున్నాం కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరికైతే కేక్ క్రేవింగ్స్ ఉంటాయో వాళ్ళు డెఫినిట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. వెయిట్ పెరగకుండా ఉంటారు. సో, తప్పకుండా ట్రై చేయండి. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ హోమ్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.